ఎలక్షన్ సుడిగాలి వైసీపీకి షాక్ల మీద షాకులు ఇస్తుంది కదా. ఒకటి తర్వాత ఒకటి వికెట్లు టపా టపా వాడిపోతున్నాయి. ఒక షాక్లకెళ్ళి బయటపడి ఊపిరి పీల్చుకుందాం అనుకునేసరికి ఇంకో షాక్ ఇస్తున్నారు సొంత పార్టీ లీడర్లు. పార్టీలో ఇజ్జత్ లేదు, ఇలువ లేదు అనుకుంటా వైసీపీలోకెళ్ళి బయటికి పోయిండు ఎంపీ మాగుంట సారు. సార్కు గంతగనం కోపం ఎందుకు వచ్చిందో మళ్ళా? ఒక ఎంపీ ఇచ్చిన షాక్లకెళ్ళి తేరుకోకముందే ఇంకో ఎంపీ షాకే పట్టే ఏపీ సీఎం జగన్ సార్కు పాపం ఈ షాకునైతే జగన్ సార్ అస్సలు ఊహించకుండొచ్చు. మర్యాద లేని కాడ ఏముంటామో అని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరో మాట లేకుండా వైసీపీకి రాజీనామా చేసిండు. ఏమో సార్ బయటికైతే అనివార్య కారణాలు శనివార్య కారణాలని చెప్తున్నాడు గానీ లోపల లోపల ఏం జరిగిందో ఏమో. పాపం పార్టీలకెళ్ళి బయటికి పోవడం ఆయనకు కూడా ఇష్టమే లేదట, కానీ పోక తప్పలేదట. అదేందో మన అర్థం కాకపాయే. సార్ పోయినా కానీ సార్ కొడుకు రాఘవరెడ్డి అయితే ఎంపీగా పోటీ చేస్తారట. ప్రకాశం జిల్లాలో పసిపిల్లగాళ్ళని అడిగినా మా గురించి చెప్తారు. మాగుంట అంటే ఒక బ్రాండు. 33 ఏళ్ల సంది రాజకీయాలలో ఉన్నాము. అసలు కుటుంబానికి ఆత్మ గౌరవమే గాని అహం లేదు అని చెప్పిండు మాగుంట సారు. వాస్తవానికి మాగుంట సార్ మళ్ళోపారి ఒంగోలుకెళ్లి పోటీ చేయాలని ఆశపడ్డాడు. అయితే జగన్ సార్ టికెట్ ఇస్తందుకు ఒప్పుకోలేదట. మాగుంట టికెట్ కోసం బాలినేని సార్ కూడా బగ్గనే తిప్పలు పడ్డాడు గానీ జగన్ సార్ మాత్రం టికెట్ ఇచ్చేదే లేనే లేదని కుల్లా చెప్పేసిందట. ఇంత అవమానించినాక పార్టీలుండి ఏం చేస్తామని బగ్గా ఫీల్ అయిపోయిన మాగుంట సారు రాజీనామా కొట్టి రయ్యిన బయటకు పోయిండు. అయితే ఇప్పటికిప్పుడు ఏ పార్టీలో షరీక్ అవుతారనేది అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఇంకేముంది, చేరితే టీడీపీలో చేరుతుండొచ్చు, లేకపోతే జగన్ మీద కోపం ఉంది కాబట్టి కాంగ్రెస్లో షరీక్ అయి షర్మిల మేడకు సపోర్ట్ చేస్తుండొచ్చు. ఇదంతా చూస్తుంటే పోయేటోళ్ళు ఓంగ ఉన్నోళ్లే చాలు అనుకుంటున్నట్టున్నాడు జగన్ రెడ్డి సారు. పార్టీలకి వెళ్ళి బయటకు పోయిన ఎంపీలు మాగుంటతో కలిసి 6 అయ్యారు. ఇంతమంది పోయినా ఇంకా కఠినంగానే ఉండు అని అంటే వాళ్ళని పొమ్మని లేక పొగబెట్టినట్టే ఉండు అని అనిపిస్తున్నది. ఏమో జగన్ సార్ నవ్వుముఖం వేసుకొని ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాదు.